ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు 31st డిసెంబర్ అండి. నేను ఈరోజు చికెన్తోని ఈ ఇయర్కి గుడ్ బై చెప్తున్నాను. సో ఇది నా లాస్ట్ రెసిపీ ఈ ఇయర్లో. సో చికెన్ తీసుకున్నా అండి. ఇది నేను కొంచెం ఫ్రైలా చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ పప్పు అవన్నీ పెట్టేసాను అనమాట. సో అందుకని ఇప్పుడు చికెన్ ఫ్రైలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను దీన్ని ప్రస్తుతానికి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సింది పసుపు, ఉప్పు, కావాల్సినంత సరిపడినంత ఉప్పు అండ్ కారం కూడా వేసుకుంటున్నాను. అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను తందూరి చికెన్ మసాలా అండి. ఈ చికెన్ మసాలా చాలా బాగుంటుందండి. తందూరి చికెన్ మసాలా చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ 1 ఎగ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో నేను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటానండి చికెన్ మొత్తానికి. అండ్ ఇందులో నేను కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇది మినిమం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే మనకి మసాలాస్ అన్ని చికెన్ పడుతుంది కాబట్టి బాగా వస్తుంది అనమాట ఫ్రై. సో నేను ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది ఒక 1 అవర్ నేను మ్యారినేట్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకున్నాను. అందులోని కరివేపాకు అండ్ కొన్ని రెడ్ చిల్లీస్ కూడా వేసుకున్నాను అనమాట, లైట్గా తాలింపు కోసం, ఈ ఫ్రై కోసం. ఇది నేను కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక నెమ్మదిగా చికెన్ పీసెస్ అన్నీ ఏవైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో 1 అవర్ నుంచి ఆ పీసెస్ అన్నీ వేసేస్తున్నాను మెల్లగా. ఫస్ట్ లెగ్ పీసెస్ చుట్టూ వేస్తున్నానండి, అవి త్వరగా మనకి మగ్గిపోతాయి కదా. అండ్ మధ్యలో చెస్ట్ పీసెస్ వేస్తున్నాను, అవి కొంచెం లేట్ అవుతాయి కదా, అందుకని అలా అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఒకవైపు మనకి మంచిగా ఫ్రై అయింది, నేను టర్న్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. సో టేస్ట్ వైజ్ కూడా అంతా చాలా బాగుందండి, చాలా మంచి టేస్ట్ వచ్చింది. సో నేను ఇలా అయితే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను కంప్లీట్గా. ఫ్రై చేసుకునేటప్పుడు మనకి కొంచెం చికెన్ కూడా మగ్గాలి కాబట్టి నేను మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. ఒక 15 to 20 minutes మగ్గించుకున్నాను. అందుకే మనకి కొంచెం విడిపోయింది, లెగ్ పీస్ కొంచెం లేతగా ఉంది, అందుకని కొంచెం విడిపోయింది అనమాట. బట్ ఫ్రై మటుకు చాలా బాగా వచ్చిందండి, చాలా మంచి టేస్ట్ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా ఫ్రై ఎంత బాగా వచ్చిందో. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా నేను చాలా సింపుల్గా చేసుకున్నాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, బట్ చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే సూపర్. సో చికెన్ ఫ్రైని ఇలా నేను గార్నిష్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాను అనేది కూడా చూస్తూ ఉండండి బ్లాగ్ మొత్తం. సో మంచిగా లంచ్ అయితే బాగా చేసామండి. చికెన్ ఫ్రై చేశాను, సాంబార్ చేశాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ రంగోలీ వేసామన్నమాట. ఇదంతాని ఇంటి ముందు ముగ్గుతో వేసుకున్నాం, రకరకాల కలర్స్తో. ఎలా ఉంది ముగ్గు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, బాగుందా లేదా అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. లోటస్ ఫ్లవర్స్ టైప్లోని చిన్న ముగ్గేసామన్నమాట. యాక్చువల్గా నాకేం పెద్దగా ముగ్గులు రావు, మా కజిన్ వేశారు, నేనైతే కాదు. సో ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. సో ముగ్గు అవన్నీ వేసుకున్నాక నేను ఇప్పుడు రెడీ అవుతున్నానండి. ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అనమాట, అందుకే మేకప్ చేసుకుంటున్నాను. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు మీ మేకప్ లుక్ షేర్ చేయండి అని, అందుకనే నేను ఇది షూట్ చేశాను. ఫస్ట్ అయితే నేను బేస్కి ప్రైమర్ కింద నేను కోల్రెన్స్ వాళ్ళది బేస్ మేకప్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి, చాలా ఈజీగా అప్లై అయిపోతుంది. సో ఫేస్, నెక్ అండ్ ఇయర్స్ అన్నిటికీ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ గ్లామ్ లుక్ అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రొడక్ట్స్తో. సో నేను ప్రొడక్ట్స్ కూడా నేను డీటెయిల్గా మీకు చెప్తున్నాను, సో మీరు నోట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను LA Girl ప్రో కన్సీలర్ యూస్ చేస్తున్నాను. మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి ఫేస్లో, అండ్ నెక్స్ట్ డార్క్ స్పాట్స్ ఉంటాయి. సో అవన్నీ మనం కవర్ చేసుకోవడం కోసం LA Girl ప్రో కన్సీలర్ చాలా బాగా పనిచేస్తుంది.
నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. అండ్ దీన్ని బ్లెండ్ చేయడానికి కోసమని నేను ఈ టైప్ ఆఫ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఈ బ్రష్ నేనైతే క్లబ్ ఫ్యాక్టరీ హాల్లో తీసుకున్నానండి. మీరు నా క్లబ్ ఫ్యాక్టరీ హాల్ వీడియో కనుక చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. సో అక్కడ నేను ఈ బ్రష్ తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట ఈ బ్రష్. మనకి ఫింగర్ టిప్స్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అలా నేను కన్సీలర్ మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది ఫౌండేషన్. ఇది లోరియల్ వాళ్ళది ఇన్ఫ్లేమబుల్ ప్రో మ్యాట్ ఫౌండేషన్ అండి. ఇది చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. మొత్తం ఫేస్ అంతా ఈవెన్ టోన్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరందరూ నన్ను చాలా అడిగారు ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నారు అని, ప్రొడక్ట్స్ కోసం అడిగారు. సో అందుకే నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇవే ప్రొడక్ట్స్ అండి, నేను మేకప్ ఛాలెంజ్లో కూడా యూస్ చేసిన ప్రొడక్ట్స్. సో నేను ఇక్కడైతే ఫింగర్ టిప్స్తోనే బ్లెండ్ చేసేస్తున్నాను. బ్రష్ అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ నా మేకప్ ఛాలెంజ్లోనే చూశారు. సో ఛాలెంజ్లో నేను యూస్ చేసిన ఫౌండేషన్ అయితే ఇదే అనమాట, సేమ్ థింగ్. ఎందుకంటే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను కాంపాక్ట్ కింద యూస్ చేస్తుంది లోరియల్ వాళ్ళది ఇన్ఫ్లేమబుల్ కాంపాక్ట్ అనమాట. ఇది కూడా నేను మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలో మనం మేకప్ చేసేసుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ వల్ల. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది ఏంటంటే ఫ్రీడమ్ వాళ్ళది బ్లష్ యూస్ చేస్తున్నానండి. ఇది రోజ్ కలర్ బ్లష్ అనమాట. ఇది నాకు గ్లామిగో బాక్స్లో వచ్చింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ ఐ షాడో బ్రష్ యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు బ్రష్ వల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది ఎక్కువ అప్లై అయిపోతుంది చీక్స్కి. అందుకే నేను చిన్న బ్రష్ అప్లై చేసుకుంటున్నాను. నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది షుగర్ వాళ్ళది కాంటార్ హైలైటర్ అనమాట. సో ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి ఈవెన్గా అప్లై అవుతుంది. చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. సో నేనైతే హైలైటర్ అప్లై చేస్తుంది చీక్స్కి, నోస్కి అండ్ లిప్స్కి. సో మీ ఫేస్ మీకు ఎక్కడ హైలైట్ అవ్వాలనిపిస్తే అక్కడ అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలా అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను అప్లై చేస్తుంది ఐలైనర్. సో చాలామంది నన్ను అడిగారు ఏ ఐలైనర్ యూస్ చేస్తున్నారని. నేను ప్రస్తుతానికైతే వెట్ అండ్ వైల్డ్ H2O ఐలైనర్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. వన్ స్వైప్కి మంచి లుక్, మంచి ఫినిషింగ్ ఇచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ నా మేకప్ ఛాలెంజ్లో చూసే ఉంటారు. సో ఇది ఇలా మనం ఐ టిప్ పట్టుకొని మనం స్ట్రెచ్ చేస్తే మనకి ఈక్వల్గా ఈవెన్ టోన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలాగే అనమాట. వన్ టిప్లో వచ్చేస్తుంది, మనకి నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా నేను ఐలైనర్ యూస్ చేస్తున్నాను. నేను ఓన్లీ పైనే బ్లాక్ ఐలైనర్ యూస్ చేశానండి. అండ్ కింద వచ్చేసి NYB వాళ్ళది వైట్ కలర్ ఐలైనర్ యూస్ చేస్తున్నాను అనమాట. సారీ, ఐ కాజల్ యూస్ చేస్తున్నాను. ఇది కాజల్ నేను తీసుకున్నాను, కానీ నాకు ఎందుకో ఇది అంత బాగా అనిపించలేదు. నేను పెట్టుకోవడం అయితే పెట్టుకున్నాను, కానీ తర్వాత కొంచెం లైటన్ చేసానండి. నాకు ఫినిషింగ్ అంత బాగా అనిపించలేదు వైట్ కలర్. సో వైట్ కలర్ మనం అంత ఎక్కువ యూస్ చేయం కదా. సో నెక్స్ట్ అయితే లిప్స్కి నేను యూస్ చేస్తుంది NYB వాళ్ళది లిప్ లైనర్. ఇది నా పర్పుల్ హాల్లో ఉన్నదండి. ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు నా పర్పుల్ హాల్లో చూస్తే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో లింక్స్ కూడా ఉంటాయి, మీరు అందులో వెళ్ళి చెక్ చేయొచ్చు. సో లైనర్ అయితే అప్లై చేసేసాను. అండ్ లిప్స్టిక్ వచ్చేసి NYB వాళ్ళది 13 షేడ్ యూస్ చేస్తున్నాను. ఈ కలర్ చాలా బాగుంటుందండి. పింక్ కలర్ అనమాట, డార్క్ పింక్ కలర్. చాలా బాగుంటుంది. ఇది షేడ్ నెంబర్ 13. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది ఐబ్రో కిట్. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను జస్ట్ కార్నర్స్లో అలా లైట్గా అప్లై చేసుకున్నాను అంతే. పెద్దగా ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐబ్రోస్ కొంచెం పర్వాలేదు డార్క్గానే ఉంటాయి కాబట్టి లైట్గా అప్లై చేసుకున్నాను ఫినిషింగ్ కోసం అని. ఎందుకంటే మనకి పౌడర్ అదంతా అప్లై అవుతుంది కదా హెయిర్కి, ఆ ఫినిషింగ్ కోసమని మనం లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను బిందీ. సో ఈ బిందీ చాలామంది అడిగారు మీ బిందీస్ బాగున్నాయని, అందుకే నేను చూపిస్తున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మీకు గుర్తున్నది కదా, నేను నిన్న తీసుకున్నాను విశాఖ ఉత్సవ్లో 30 రూపీస్ ఇయర్ రింగ్స్. సో ఎంత బాగుంది చూసారా, పార్టీవేర్ లుక్ కోసం ఎంత నీట్గా అనిపిస్తుందో. సో ఇవి నేను వేసుకున్నాను.
అండ్ నెక్స్ట్ చైన్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇది నా లుక్. సో నేను రెడీ అవడం మీరు చూసారు కదండి. ఈరోజు అవుట్ఫిట్ అయితే ఇదే అనమాట. ఇప్పుడైతే నేను దసపల్లాకి వెళ్తున్నాను, డిన్నర్కి వెళ్తున్నాం అనమాట మొత్తం ఫ్యామిలీ అంతా. నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అక్కడ ఏం ఆర్డర్ చేసుకున్నాం ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ రోజు అవుట్ఫిట్ అయితే ఇది నేను శాంతిలో తీసుకున్నాను. హైదరాబాద్ శాంతి మీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి. సో దీని ప్రైస్ వచ్చేసి 4000. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను హైదరాబాద్ లో. సో ఇది అనమాట. ఇది ఫుల్ మ్యాక్సీ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. ఇదంతా సెల్ఫ్ డిజైన్. సో ఈ కలర్, ఈ వర్క్ ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఈ రోజు నా అవుట్ఫిట్. సో నాతో పాటు వచ్చే మీరు కూడా. హాయ్ అండి, ఇక్కడ ఈవినింగ్ డిన్నర్కి వచ్చాము. దసపల్లా అనమాట, ఇక్కడ జగదాంబ దగ్గర ఉన్నది. సో ఇక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్ తో మీరు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు 31st నైట్ కోసం అని. ఇక్కడ చాలా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి, బట్ నేనైతే షూట్ చేయలేను. జస్ట్ డిన్నర్ చేసి వెళ్ళిపోతాం అనమాట. సో దసపల్లా వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారండి. అన్ని ఫ్లవర్స్తోని హ్యాపీ న్యూ ఇయర్ అని డెకరేట్ చేశారు. చాలా బాగుంది. అందుకే నేను మీకు ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను విత్ క్రిస్మస్ ట్రీతో. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా కమ్యూనిటీ ట్యాబ్లో. హాయ్ అండి, సో డిన్నర్ అయిపోయింది. దసపల్లా నుంచి వచ్చేసాము. అక్కడి నుంచి మేము ఇప్పుడు బీచ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే టెంపరేచర్ చాలా తక్కువ ఉంది, 18 degrees టెంపరేచర్ ఉంది. చాలా చలిగా ఉంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కేక్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి అక్కడ కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంది. సో అంతేనండి. అండ్ కేక్, ఆ సెలబ్రేషన్స్ కూడా చూస్తూ ఉండండి. సో మిడ్ నైట్ అయితే మేము బ్లాక్ ఫారెస్ట్ కేక్ తెచ్చుకున్నాము. ఈ కేక్ ఒకటే అవైలబిలిటీలో ఉంది. సో ఇదే తెచ్చి కట్ చేసుకున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా దారుణంగా ఉన్నది, అందుకే నేను మొత్తం వాయిస్ తీసేసాను. ఎందుకంటే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తున్నారు. ఇది 12 o'clock కేక్ అనమాట, కేక్ కటింగ్. సో విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందో లేదా అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.